అనుకోండి సిబిఐ దర్యాప్తు ఇప్పుడు విచారణ ప్రారంభిస్తే ఎన్ని దశాబ్దాలు పడుతుందో తెలియదు. దానికి కేసుకు ఒక ఎండింగ్ ఉండదు. అలా కాకుండా దాంట్లో ఒక పర్టికులర్ ఇందులో అసలు ఏం తేల్చాలని దర్యాప్తు నాకు అర్థం కాలే. దర్యాప్తు తేల్చాలంటే ఒక అంశం ఉండాలి కదా. 5 ఏళ్ల నుంచి కలిసిందా కలవలేదా ఎవరు చెప్పాలి? అది సిబిఐ వచ్చి ఏం చెప్పుద్ది? లేదా ఒక కమిటీ వేస్తే ఏం చెప్తారు? 5 ఏళ్లలో లడ్డు మనందరం తినేసాము, దాంట్లో కల్తీ ఉందా లేదా అన్నది దాంట్లో ఇవన్నీ కలిపారని ఎట్లా జరుగుతుంది? తేల్చాల్సింది ఏంటి అంటే ఆ రిపోర్టు ప్రకారం అది జనరల్ గా కలిసిందియా అవన్నీ ఆ యానిమల్ ఫ్యాట్స్, లేదంటే ఎవరైనా కావాలని కలిపారా? ఇది కదా కావాల్సిన క్లారిటీ. అది స్పష్టత. లడ్డూలో కలిసిందా లేదా? ఇప్పుడు జనానికి వచ్చింది ఆల్రెడీ లడ్డూలో కలిసిందే. అవును, దాని మీద సిబిఐ ఏం దర్యాప్తు చేస్తుంది? ఆల్రెడీ కలిసిపోయిన లడ్డూలో సిబిఐ ఏం చేయలేదు, కేంద్రం వేసిన కమిటీ ఏం చెప్పలేదు, సుప్రీంకోర్టు వేసినా ఏం చెప్పలేదు. ఆల్రెడీ ఆ భావాన్ని జనంలోకి తీసుకెళ్ళాం. అదే కదా రాజకీయాలు ఇందులోకి ఎందుకు తీసుకొచ్చారని అడిగింది. ఇంతవరకు కలిసిన దాంట్లో నకిలీ నెయ్యి వాడారు, ఈ కల్తీ నెయ్యి వాడారు, ఇట్లాంటి కుట్రపూరిత నెయ్యి వాడారని చెప్పి ఎవరు ధృవీకరించారు? రాజకీయ నాయకులు మాట్లాడేశారు. అవును, దాంట్లో ఏ దర్యాప్తులో ఏం తెలుస్తారు? ఇన్నేళ్ళు వాడిన నెయ్యిలో ఏ తనిఖీ చేశారని చేస్తారు? ఇక ఇప్పుడు ఏఆర్ డైరీ మీద దర్యాప్తుకు మాత్రమే వీళ్ళు అవ్వాలి. అవును, ఏఆర్ డైరీ పంపించిన నెయ్యిలో కలిసిందా లేదా అది ఎవడో అక్కర్లా, సిబిఐ అక్కర్లా, సుబ్బారావు అక్కర్లా. ఆ రోజునిచ్చి నెయ్యి ఉంది కదా ఇప్పుడు ఆ ఏఆర్ డైరీ దగ్గర, ఆ శాంపుల్ ఇంకోటి ఈ ల్యాబ్కి పంపించమనాలి. కానీ 3 నెలలు ఉంచారా వాళ్ళు? ఇప్పుడు ఏం తెలుస్తుంది? పోనీ ఫర్ ఎగ్జాంపుల్ టెక్నికల్ తేల్చాలి, ఏం తేలుస్తారు? నాకు అర్థం కాల.